పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇంగ్లీష్లో మాటలు అవి చేసే పనులు బట్టి 8 రకాలుగా విభజించారు. 1 నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. నౌన్. A noun is the name of a person, place, or thing. పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్ కానీ వీటికి సంబంధించి ఏవైనా సరే దాన్ని నౌన్ అని అంటాం. నౌన్ ఎన్ని రకాలు ఉందంటే ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, కామన్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. 5 రకాలుగా చెప్పుకోవచ్చు. మోహన్ ప్లేస్ చెస్. ఇందులో మోహన్, చెస్ రెండు కూడా నౌన్స్ అవుతాయి. ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ది నేమ్ ఆఫ్ సమ్ పర్టికులర్ person or place is called proper noun. What is proper noun? Proper noun is the name of some particular person or place is called proper noun. Suppose India is great country. India is a great country. India అనేది proper noun. తర్వాత అంటే ఒక వ్యక్తికి కానీ ఒక ప్రాంతానికి కానీ ఉండే సొంత పేర్లు వాటిని మనం ప్రాపర్ నౌన్ అంటాం. తర్వాత కామన్ నౌన్. కామన్ నౌన్ ఏంటి? కామన్ టు ఎవ్రీ పర్సన్. కామన్ టు ఎవ్రీ పర్సన్ ఆర్ థింగ్. ఎవ్రీ పర్సన్ ఆర్ థింగ్. కామన్ నౌన్ ఏంటి? కామన్ టు ఎవ్రీ పర్సన్ ఆర్ థింగ్. అది కాళ్ళు కామన్ నౌన్. అంటే ఒక జాతికి లేక రకానికి చెందిన ప్రతి వ్యక్తికి, వస్తువుకి, ప్రాంతానికి ఉండే పదం. ఇందులో ఇండియా ఇస్ గ్రేట్ కంట్రీ అన్నారు. ఇండియా ఈజ్ గ్రేట్ కంట్రీ. ఇందులో ఇండియా అనేది ప్రాపర్ నౌన్ అయితే ఇక్కడ కంట్రీ అనేది కామన్ నౌన్. ఏంటిది? కామన్ నౌన్. తర్వాత ఇప్పుడు చూడండి, యాక్ట్రెస్, టీచరు, రివరు ఇవన్నీ కామన్ నౌన్. ఇప్పుడు యాక్ట్రెస్లో వచ్చేసరికి సపోజ్
అనుష్క ప్రాపర్ నౌన్. గోపాల్ అనేది ప్రాపర్ నౌన్. గంగా ప్రాపర్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? The name of a number of persons or things. The name of a number of persons or things is called collective noun. అంటే వ్యక్తులు, జంతువులు, వృక్షాలు, వస్తువుల సముదాయం తెలిపితే దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. ఇప్పుడు చూడండి, కొన్ని పదాలు చూద్దాం. టీమ్, ఇది కలెక్టివ్ నౌన్. ఏ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. Bench, a number of judges. Next, army, a number of soldiers. Fleet, collection of ships. Chain, a group of mountains. ఓకేనా? క్లస్టర్, గ్రూప్ ఆఫ్ స్టార్స్. గ్రూప్ ఆఫ్ స్టార్స్. ఇలా ఎన్ని పదాలను మనం చెప్పవచ్చు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. Suppose a group of geese is called అన్నట్టుగా ఉంటుంది. ఏమవుతుంది? బంచ్. గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ called band. A number of directors of a company. A number of directors of a company is called board. ఇవన్నీ కూడా మనకి కలెక్టివ్ నౌన్స్. ఏంటివన్నీ కలెక్టివ్ నౌన్స్ వస్తాయి. నెక్స్ట్ మెటీరియల్. మెటీరియల్ నౌన్ అంటే ఏంటి? The name of a particular substance or element. The name of a particular substance or element. అంటే పదార్థాలు, మూలకాలు. మూలకాలను పేర్లను తెలిపేది మెటీరియల్ నౌన్. పదార్థాలు, మూలకాలు పేర్లను తెలిపేది మెటీరియల్ నౌన్. సో సపోజ్ చూసుకోండి, రైస్ మెటీరియల్ నౌన్, శాండ్ మెటీరియల్ నౌన్,
క్లే మెటీరియల్ నౌన్, ఆయిల్ మెటీరియల్ నౌన్, గోల్డ్ మెటీరియల్ నౌన్. These are the examples. Next, abstract noun. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? గుణము, పని, స్థితి. ఏంటివి? గుణము, పని, స్థితి. ఈ మూడింటి గురించి తెలియజేసేది అబ్స్ట్రాక్ట్ నౌన్. క్వాలిటీ, యాక్షన్ ఆర్ స్టేట్. ఏంటివి? క్వాలిటీ, యాక్షన్ ఆర్ స్టేట్ గురించి తెలిపేది అబ్స్ట్రాక్ట్ నౌన్. అంటే ఇవి కంటికి కనబడిన అమూర్త భావం అన్నమాట. సపోజ్ చైల్డ్హుడ్ ఉంది, ఓకేనా? బాయ్హుడ్, చైల్డ్హుడ్, బాయ్హుడ్, స్లావరీ, పావర్టీ, ఇవి స్టేట్స్ తెలిపేవి. ఏంటివి? స్టేట్, వాడి యొక్క స్థితిని తెలిపేవి. నెక్స్ట్ క్వాలిటీని తెలిపేవండి. చూడండి, క్వాలిటీ గుడ్నెస్, కైండ్నెస్, కైండ్నెస్, డార్క్నెస్, ఓకేనా? హార్డ్నెస్, ఇవన్నీ కూడా క్వాలిటీని తెలుపుతాయి. ఏంటివి? క్వాలిటీని తెలుపుతాయి. ఇవన్నీ కూడా మనకి క్వాలిటీని తెలుపుతాయి. ఇంకోటి ఏముంది మనం చెప్పుకునేది? యాక్షన్. యాక్షన్ తెలిపేది ఏంటంటే లాఫర్, థెఫ్ట్, మూమెంట్, జడ్జిమెంట్. వీటి గురించి తెలిపేవన్నీ కూడా యాక్షన్స్. అంటే కళలు, సైన్స్కి సంబంధించిన శాస్త్రాలన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్లోకి వస్తాయి. ఏంటంటే అవి ఆర్ట్స్ అండ్ సైన్స్ సంబంధించినవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్లోకే వస్తాయి. పర్టికులర్గా నౌన్ అంటే మనకి మన పంచేంద్రియాలు సంబంధించి జరిగేవన్నిటి గురించి తెలిపేవే నౌన్స్. మెయిన్, ఇది మెయిన్ పాయింట్. పంచేంద్రియాల గురించి అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల గురించి తెలిపేవి నౌన్స్. ఇది మాత్రం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్లు ఎలా ఏర్పడతాయి అని ముందు మనం తెలుసుకోవాలనుకుంటే యాడ్జెక్టివ్స్ నుండి వస్తాయి, యాడ్జెక్టివ్స్ నుండి వస్తాయి, వెర్బ్స్ నుండి వస్తాయి, కామన్ నౌన్స్ నుండి కూడా వస్తాయి. ఇప్పుడు గుడ్ అనే యాడ్జెక్టివ్ ఉందనుకోండి, ఏంటది? గుడ్. ఏమొస్తుంది ఇంకే? గుడ్నెస్, ఆనెస్ట్, హానెస్టీ, ఓకేనా? వైజ్. ఏమొస్తుంది? విజ్డమ్. ఇలా యాడ్జెక్టివ్స్ నుండి కొన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ వస్తాయి, కొన్ని వెర్బ్స్ నుండి వస్తాయి. ఇప్పుడు థింక్ ఉంది, దీనికి ఏమొస్తుంది? థాట్. గ్రోత్. ఇలా కామన్ నౌన్ కూడా తీసుకున్నాం. బాయ్ ఉంది, బాయ్హుడ్, ఓకేనా? మ్యాన్హుడ్, ఫ్రెండ్షిప్,
ఇలాగ మనం నౌన్స్ని